హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే ఓవర్ థింకింగ్. అసలు ఈ ఓవర్ థింకింగ్ అంటే ఏంది, దీన్ని ఎట్లా ఆపాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? సపోజ్ మీ ఫ్రెండ్స్తో ఏదైనా కాన్వర్సేషన్ చేస్తే అప్పుడు ఏదైనా చిన్న గొడవ అయితే మీరు దాని గురించే పదే పదే ఆలోచించడం, లేదా దాన్నే గుర్తు తెచ్చుకోవడం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే జరగని వాటి గురించి జరిగినట్టు ఊహించుకోవడం, అది జరుగుతుందేమో, అరే అది జరుగుతుందేమో అని భయపడటం. ఒకవేళ మీకు ఇలా అనిపిస్తే అప్పుడు దాన్నే ఓవర్ థింకింగ్ అంటారు. అండ్ అది మీ పీస్ ఆఫ్ మైండ్ని నాశనం చేస్తుంది. ఈరోజు ఓవర్ థింకింగ్ అంటే ఏంది, దాన్ని ఎలా ఆపాలనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఓవర్ థింకింగ్? ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ఓవర్ థింకింగ్ అంటే దేని గురించైనా బాగా డీప్గా ఆలోచించడం. అంటే ఇప్పుడు ఏదైనా గొడవ జరిగితే ఎవరితోనైనా దాని గురించి బాగా డీప్గా ఆలోచించడం, ఎక్కువసేపు ఆలోచించడం, లేదా రోజుల తరబడి ఆలోచించడం, దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోకుండా దీని గురించి మీ బ్రెయిన్లో పెట్టుకొని పదే పదే దీని గురించి ఆలోచించడం. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి మంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తా. సపోజ్ మీరు ఏదైనా 2 years బ్యాక్ మిస్టేక్ చేస్తే మీరు దాని గురించే ఆలోచించడం, ఆ 2 years బ్యాక్ జరిగిన మిస్టేక్ గురించి మళ్ళీ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడం, లేకపోతే మీ ఫ్యూచర్ గురించి వర్స్ట్గా ఊహించుకోవడం. అంటే మీ ఫ్యూచర్ ఏమైపోతుందో, మీరు రేపు సెటిల్ అవుతారా లేదా అనేది దాని గురించి ఆలోచించడం. అండ్ వేరే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారో అని ఆలోచించడం. అంటే మీరు సపోజ్ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక 5 members గ్యాంగ్ మీటింగ్ పెట్టినరు, మీరు అట్లా నుండే వెళ్తున్నారు, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు నవ్వితే వాళ్ళు మీ గురించే నవ్వుతున్నారు అనుకుంటారు, వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే మీ గురించే మాట్లాడుకుంటున్నారేమో అని మీరు అనుకుంటారు. కానీ అసలు వాళ్ళు మాట్లాడుకునేది మీ గురించి ఉండదు, మీ గురించి మాట్లాడుకోవడానికి కూడా వాళ్ళకి ఏముండదు. మీరే అనవసరంగా భయపడుతూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని చూడరు, మీ గురించి కూడా ఆలోచించరు. కానీ మీరే అటు సైడ్ నుండి వెళ్తూ వాళ్ళు మీ గురించి ఏమో అనుకుంటున్నారని మీరు భయపడతారు అంతే. మీ మైండ్ మిమ్మల్ని అడుగుతూ ఉంటుంది, ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఎట్లా? సపోజ్ రేపు మీరు ఏదైనా ఎగ్జామ్ రాస్తారు, అందులో నేను ఫెయిల్ అయితే ఎలా అని మీరు భయపడుతూ ఉంటారు. ఇది కూడా ఓవర్ థింకింగే. లేకపోతే మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారని ఆలోచించడం, ఇది కూడా ఓవర్ థింకింగే. లేకపోతే మీరు ఏదైనా పని చేసే ముందు ఆ పని అవుతుందా లేదా, లేకపోతే అది చెడిపోతుందేమో, నేను ఈ పని చేయలేనేమో అని ఆలోచించడం కూడా ఓవర్ థింకింగే. కానీ రియాలిటీ ఏంటంటే మనం భయపడే ప్రతిదీ జరగదు. మనం ఏదైతే చెడు జరుగుతుందని అనుకుంటామో అది చెడుగా జరగదు, మంచిగా జరుగుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎందుకు డేంజరస్ అని చెప్తా. ఓవర్ థింకింగ్ అనేది చాలా చిన్నగానే కనిపిస్తుంది, కానీ అది మన బ్రెయిన్ని ఖరాబ్ చేస్తుంది, మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనం చాలా స్ట్రెస్కి గురవుతాం, యాంగ్జైటీకి గురవుతాం, ఏమవుతుందా అని. మనకి నిద్ర ఉండదు, దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటాం కాబట్టి మనకు రాత్రి కూడా నిద్ర ఉండదు. లో కాన్ఫిడెన్స్, ఏదైనా చేసినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీరు మీ డెసిషన్స్ని తీసుకోలేరు. మీరు డెసిషన్ తీసుకుందామన్నా కూడా మీరు భయపడుతూ ఉంటారు. ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీరు ముందుకు వెళ్ళడం ఆపేసి అక్కడనే స్ట్రక్ అయిపోతారు. ఇది మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా స్ట్రక్ అయిపోయేలాగా చేస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ అనేది మిమ్మల్ని ఒక బండరాయి మీద కూర్చొని ఎటు వెళ్లకుండా అక్కడనే ఆగేటట్టు చేస్తుంది. సో ఈ ఓవర్ థింకింగ్ అనేది అంత మంచిది కాదు, మిమ్మల్ని ఏ పని చేయకుండా ఆపుతుంది. సో ప్రజలు ఓవర్ థింకింగ్ అనేది ఎందుకు చేస్తారు? ఈ ఓవర్ థింకింగ్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే నేను ఏదైనా చేస్తే అది ఫెయిల్ అవుతుందేమో అని భయపడడం. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశారు, అది రేపు ఎగ్జామ్ ఉంది, రేపు మీరు సరిగ్గా రాస్తారా లేదా, నేను ఫెయిల్ అవుతానా అని భయంతో రాస్తారు, అలా భయం ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఈజీగా. క్యారమ్ బోర్డ్ ఆడతాం, క్యారమ్ బోర్డ్లో రెడ్ కాయిన్ని గోల్ చేయాలి, ఈ రెడ్ కాయిన్ గోల్ అవుతుందా లేదా అని టెన్షన్ పడటం. దీని గురించి పెద్దగా భయపడని ఏం అవసరం లేదు. గవర్నమెంట్ జాబ్, ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ వస్తుంది, మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ రాసుకోవచ్చు. సేమ్ క్యారమ్ బోర్డ్లో కూడా అంతే, రెడ్ కాయిన్ ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి పడుతుంది. అండ్ ఈ ఓవర్ థింకర్స్కి ఎలా ఉంటుందంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని ఉంటుంది. ఈ పర్ఫెక్షనిజం వల్ల వాళ్ళకి అన్నెసెసరీ ప్రెషర్స్ క్రియేట్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, గ్రూమింగ్ అంటే ఇప్పుడు మీ హెయిర్ ఉంది, హెయిర్ కరెక్ట్ గ్రూమ్ చేసుకోవాలి, ట్రిమ్మింగ్ కరెక్ట్ చేసుకోవాలి, డ్రెస్సింగ్ స్టైల్ బాగుండాలి అనేది, ఇట్లాంటిది పర్ఫెక్షన్ అంటారు. సో ఇలా పర్ఫెక్ట్గా లేకున్నా కూడా ఏం కాదు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ లేరు. సో పర్ఫెక్ట్గా లేకున్నా ఏం కాదు, మీ గురించి ఎవరు ఆలోచించరు. ఇంకొకటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. బ్యాడ్ మెమొరీస్ అనేవి మన ఫ్యూచర్లో మనం వరీ అయ్యేలాగా చేస్తుంది. ఎగ్జాంపుల్గా కార్ యాక్సిడెంట్ తీసుకుందాం. మనకి ఇంతకుముందు ఏదైనా కార్ యాక్సిడెంట్ అయిందనుకుందాం, దానివల్ల మనం ఫ్యూచర్లో కార్ డ్రైవ్ చేయాలనుకుంటే మనం పాస్ట్ని గుర్తు తెచ్చుకొని భయపడుతూ ఉంటాం. సో దీన్ని కూడా ఓవర్ థింకింగ్ అని అంటారు. ఇంకొకటి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం. మిమ్మల్ని మీరు నమ్ముకోలేకపోతే మీరేదైనా డెసిజన్ తీసుకుంటే మీ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని డౌట్ పడుతుంది. ఎగ్జాంపుల్గా కాన్వర్జేషన్. సపోజ్ మీరు ఎవరైనా అమ్మాయిని ఇష్టపడుతున్నారు అనుకుందాం. ఆ అమ్మాయితో మీరు మాట్లాడాలనుకుంటున్నారు, కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ లేదు. అంటే మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఏమనుకుంటుందా, ఆ అమ్మాయి నన్ను ఒప్పుకుంటుందా లేదా అని మీరు ఓవర్ థింక్ చేస్తారు. ఇలా ఉండడం వల్ల ఆ అమ్మాయిని మీరు మిస్ అవుతారు. ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయడానికి 4 సింపుల్ వేస్ని చూద్దాం. నెంబర్ 1, టేక్ యాక్షన్. యాక్షన్ తీసుకోండి. మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఓవర్ థింకింగ్ అనేది పెరిగిపోతుంది. అండ్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనం చేసేదాన్ని చేయకుండా అయిపోతాం. ఎగ్జాంపుల్, గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయడం. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే వాళ్ళకి వెళ్ళి ప్రపోజ్ చేయండి. లేకపోతే మీ ఓవర్ థింకింగ్ వల్ల వాళ్ళని మీరు మిస్ అవుతారు. ప్రపోజ్ చేసి చూడండి, ఆమె ఒప్పుకుంటే ఓకే, లేకపోతే వదిలేసేయండి. దానివల్ల మీ ఓవర్ థింకింగ్ కూడా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే, అనుకోవడం ఆపేసి స్టార్ట్ చేయండి. సపోజ్ ఎక్సర్సైజ్ అనుకోండి. సపోజ్ నేను ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నా. నేను రేపో ఎల్లుండో ఎక్సర్సైజ్ చేస్తాను అనే బదులు ఈ రోజు నుండి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. అంటే ఏదైనా ఈ రోజే స్టార్ట్ చేయాలి. రేపు ఎల్లుండి అంటే అది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. ఇలా చిన్న చిన్న యాక్షన్స్ చేయడం వల్ల మీకు మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్గా బైక్ డ్రైవింగ్ తీసుకుందాం. బైక్ మీకు నడపరాదు అనుకుందాం, కానీ మీరు రేపు నేర్చుకోవాలి, ఎల్లుండి నేర్చుకోవాలని అనుకుంటే బైక్ అనేది రాదు. బైక్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ రోజే నేర్చుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. సెకండ్ది ఏంటంటే, మీరు కంట్రోల్ చేసే వాటి మీదనే ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరు ఏమేమి కంట్రోల్ చేయలేరో అవి చూద్దాం. వేరే వాళ్ళ ఒపీనియన్స్ని మీరు కంట్రోల్ చేయలేరు. వాళ్ళకి నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు. వాళ్ళకి మీరంటే ఇష్టమా లేదా అనేది కూడా మీకు అనవసరం. ఇంకొకటి, ఫ్యూచర్ గురించి ఆలోచించడం. ఫ్యూచర్లో మీకు ఏమవుతుంది, రేపు మీకు ఏమవ్వబోతుంది అనేది కూడా మీకు అనవసరం. రేపు ఏదైతే అది అవుతుంది. రేపు మంచి అయితే మంచి అవుతుంది, చెడైతే చెడు అవుతుంది. రేపటిని మనం కంట్రోల్ చేయలేం. ఇంకొకటి ఏంటంటే, మీరు మీ చుట్టూ ఉన్న వాటిని కంట్రోల్ చేయలేరు. మీ చుట్టూ ఏం జరుగుతున్నాయి, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే వాటిని మీరు అస్సలకే కంట్రోల్ చేయలేరు. అది మీ చేతుల్లోనే లేదు. ఇప్పుడు మీరు కంట్రోల్ చేసే వాటి గురించి మాట్లాడుకుందాం. మీ ఎఫర్ట్స్, అంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 6 ప్యాక్ తీద్దాం అనుకుంటున్నారు. 6 ప్యాక్ తీయాలనుకుంటే మీరు కొంచెం డైట్ మెయింటైన్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, కొంచెం కష్టపడితే, వాటికి ఎఫర్ట్స్ పెడితే 6 ప్యాక్ వస్తుంది. ఇంకొకటి, మీ మైండ్ సెట్. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది మీకు అనవసరం. వాళ్ళు ఏమనుకున్నా మీకేం ఫరక్ పడదు. మీ మైండ్ని మీ కంట్రోల్లో ఉంచుకోవడం మీ బాధ్యత. మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు. ఇంకొకటి, మీ యాక్షన్స్. మీరు చేసే యాక్షన్స్. సపోజ్ మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకుందాం. వాటిని మానేయాలనుకుంటే మీరు మానేయచ్చు. మీరు అనుకుంటే మానేస్తారు. అది మీ చేతుల్లోనే ఉంటుంది. జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు. జిమ్కి వెళ్ళడం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. అది మీ కంట్రోల్లో ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే జిమ్కి వెళ్ళండి, అనుకోండి, చేయండి, అంతే. సో మీకు ఏదైతే కంట్రోల్లో ఉంటుందో దాన్నే కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. మీ కంట్రోల్లో లేని వాటి గురించి మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే అవి మీ చేతుల్లో ఉండవు. ఓవర్ థింకింగ్ని తగ్గించుకోవడానికి నెగిటివ్ థాట్స్ని తగ్గించండి. మీ బ్రెయిన్లోకి వచ్చే నెగిటివ్ థాట్స్ అనేవి ఓవర్ థింకింగ్ని ఇంకా పెంచేస్తాయి. మీ మైండ్ అనేది మీరు ఏదైతే ఎక్కువగా అనుకుంటున్నారో అది జరిగేటట్టు అవుతుంది. మీరు మీ గురించి ఏదైతే చెడుగా అనుకుంటున్నారో పదే పదే అది చేయడం ఆపేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు అలాగే అనుకుంటే మీ మైండ్ అలాగే అయ్యేటట్టు చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మీకు ఎగ్జామ్ ఉంది. మీరు ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవుతా అనుకుంటే మీరు నిజంగానే ఫెయిల్ అవుతారు. అలా కాకుండా మీరు నేను ఆ ఎగ్జామ్ బాగా రాస్తా, నేను ఫెయిల్ అవ్వను, నేను పాస్ అవుతా అనుకుంటే అలాగే జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, రేపు నాకు ఫీవర్ వస్తుంది అనుకుంటే నిజంగానే ఫీవర్ వస్తుంది. ఇంకొక జోక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు నా రూమ్లోకి దయ్యం వస్తుంది అనుకుంటే నిజంగానే దయ్యం వచ్చినట్టు అనిపిస్తుంది మీకు, కానీ దయ్యం రాదు యాక్చువల్గా. మీరు అలాగే నేను ఫెయిల్ అవుతా అంటే మీరు నిజంగానే ఫెయిల్ అవుతారు. సపోజ్ ఒక ఇంటర్వ్యూ ఉంది. రేపు ఇంటర్వ్యూ ఉంది అనుకుందాం. ఈరోజు మీరు టెన్షన్ పడుతున్నారు ఆ ఇంటర్వ్యూ కోసం, నేను ఫెయిల్ అవుతానేమో అని. కానీ అలా అనుకుంటే నిజంగానే అలాగే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ అనేది అక్కడ ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉంటే రేపు మీరు ఇంటర్వ్యూలో కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు. మీ బ్రెయిన్ అనేది మీరు ఏమనుకుంటారో అదే నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ఓవర్ థింకింగ్ని మీ బ్రెయిన్లో నుంచి తీసేయాలంటే నెగిటివ్ థాట్స్ని మీ బ్రెయిన్లో నుంచి తీసేయండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని అనుకోండి. ఎగ్జాంపుల్గా, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి, కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ ఇవ్వండి. మీరు ఎగ్జామ్ పాస్ అవుతారని అనుకోండి, ఇంటర్వ్యూ కూడా పాస్ అవుతారనుకోండి. అలా అనుకుంటే మీరు ఏదనుకుంటే జరుగుతుంది. ఓవర్ థింకింగ్ని మీ మైండ్లో నుంచి తీసేయడానికి ఇంకొక దారి ఏంటంటే, మీ మైండ్ని బిజీగా ఉంచుకోవడం. అండ్ ఐడియల్ మైండ్ క్రియేట్స్ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్. అంటే ఖాళీగా ఉన్న మైండ్ ఏవేవో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఖాళీగా ఉంటే దొంగతనాలు, సిగరెట్ తాగాలని, మందు తాగాలని ఎందుకు వస్తాయంటే ఓవర్ థింకింగ్ వల్లనే వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే మీరు కొన్ని యాక్టివిటీస్ని చేయాలి. ఎగ్జాంపుల్గా ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం, చదవడం,
స్కిల్ని నేర్చుకోవడం, పాజిటివ్ పీపుల్తోని టైం స్పెండ్ చేయడం, ఇలాంటివి చేస్తే మీ మైండ్లోకి ఓవర్ థింకింగ్ అనేది రాకుండా, చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఆ బిజీ మైండ్ హ్యాస్ లెస్ టైమ్ టు ఓవర్ థింక్. మీ మైండ్ అనేది బిజీగా ఉంటే ఓవర్ థింక్ చేయడానికి టైమే ఉండదు. అండ్ లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, ఓవర్ థింకింగ్ అనేది ప్రాబ్లమ్స్ని సాల్వ్ అస్సలకే చేయలేదు. అది జస్ట్ మీ హ్యాపీనెస్ని మాత్రమే రెయిన్ చేస్తుంది, అంటే మీ హ్యాపీనెస్ని ఖరాబ్ చేస్తుంది. అందుకే ఎప్పటికీ అతిగా ఆలోచించకండి. యువర్ లైఫ్ విల్ చేంజ్ ద డే యూ స్టాప్ వరింగ్ అబౌట్ థింగ్స్ యూ కెనాట్ కంట్రోల్. మీరు కంట్రోల్ చేయలేని వాటి గురించి మీరు వరీ అవ్వడం ఆపేసిన రోజే మీ లైఫ్ అనేది బాగుంటుంది. సో యాక్షన్ తీసుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ముందుకు వెళ్ళండి. బికాస్ ద బెస్ట్ వే టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ ఈజ్ టు క్రియేట్ ఇట్. రేపు మన ఫ్యూచర్ బాగుండాలంటే ఈరోజు దానికోసం కష్టపడాలి. ఇలాంటి మరిన్ని మోటివేటింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.